దేశవ్యాప్తంగా ఈ సైబర్ క్రైమ్స్ ఏదైతే మనకి కోడ్ అడిగి లేకపోతే కనుక కేవైసీ చేయాలన్నటువంటి పేరుతో మనల్ని మోసం చేయడం దగ్గర నుంచి రకరకాల లింకులు పంపించి సైబర్ క్రైమ్స్ మోసం చేయడం, ఇది మయన్మార్లో నుంచి చేస్తున్నారు, లేకపోతే విదేశాల్లో నుంచి చేయడమే కాకుండా మన దేశంలో నుంచి కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని మొత్తాన్ని కూడా తేల్చడం కోసం అని చెప్పేసి భారతదేశానికి సంబంధించి ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో సోదాలు చేస్తే 5 రాష్ట్రాల మీద కాన్సన్ట్రేట్ చేసింది. దీంతో 750కి పైగా కేసులు నమోదు చేయాల్సి వచ్చింది. ఇందులో కీలకమైన 81 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర ఇప్పటికి 91 కోట్ల రూపాయల వరకు మోసాలకి పాల్పడ్డారు. ఇందులో ఎలాంటి స్టేజ్ అంటే మనం ఇప్పుడు ఇవి ఉంటుంది కదా, కంప్యూటర్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఫోటో స్టార్ట్ల కోసం అని చెప్పి వెళ్తాం కదా, అక్కడ మన ఫోటో తీసుకోవడం దగ్గర నుంచి బయోమెట్రిక్ కూడా మన పేరుతో మోసాలు చేసి సిమ్ కార్డులు తీసుకుని వ్యవహారాలు జరిపినటువంటి ఇష్యూ కూడా ఇప్పుడు బయటపడ్డాయి. అది మన ఆంధ్ర ఇట్లాగే టోటల్గా 5 రాష్ట్రాల్లో ఇట్లాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళని ఇప్పుడు అరెస్టులు చేశారు. అతిపెద్దదైనటువంటి సైబర్ క్రైమ్స్ ఇండియాలో నుంచి కూడా జరుగుతున్నాయని తేలింది.